ఇది అరే ప్రభాస్ ది ఇంట్రో 4K అల్ట్రా రా. ఆడిది ఇంట్రో 144 పీస్. చెడదెంగడానికి ముందు ఉంటారా బెంగాలీ వాళ్ళు. అంటే మంచి మంచి మూవీస్ కొన్ని ఉన్నాయిరా బెంగాలీ నుండి. అయినా నువ్వు ఈ మధ్య బెంగాలీ మూవీలు ఎందుకు చూస్తున్నారా? అంటే ఇన్కాగ్నిటో మోడ్ పని చేయట్లేదని బెంగాలీ మూవీలు చూస్తున్నాను. అయితే అరే సేమ్ రా. అరే బుర్ర కట్ చేస్తున్నా సేమ్. అరే ఇగరా ఇది మన తెలుగు మిర్చి. ఇది బెంగాలీ బజ్జీ. ఆడే అలాగే ఉన్నాడు, ఆడే పువ్వులాగే. చాలే ఈ దరిద్రం మాకు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో ఇన్ డబ్బా కనెక్ట్స్. అరే ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే బిందాస్. నేను మనోజ్ గడి బిందాస్ ఉంది కదా. మనోజ్ బిందాస్ అనుకున్నా. కాదు ఇది మిర్చి బిందాస్. సో ఈ రోజు బెంగాలీ చాలా ఉంటది అనమాట. జస్ట్ మాతో పాటు ఈ వీడియో చూసి చక్కగా ఎంజాయ్ చేయండి, నవ్వుకోండి. కుదిరితే ఒక లైక్ వేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. బాయ్ బాయ్. మన ట్రైనింగ్ అదంతా మందు చూద్దాం. ఇవన్నీ వచ్చింది ఎంట్రీ. అది చెప్పడానికి ఏం లేదు. ఇది అరే ప్రభాస్ ది ఇంట్రో 4K అల్ట్రా రా. ఆడిది ఇంట్రో 144 పీస్. సారీ 144 పీస్. కట్టౌట్ చూసి డూడ్ డిఎస్పి ఒక టైంలో బాగా లేపాడు రా మ్యూజిక్ మాత్రం. ఈ మధ్య అసలు సరిగ్గా ఈ మధ్య పడుకోబెడుతున్నాడు నీట్ గా. నిద్ర పుచ్చుతున్నాడు రా ఈ మధ్య. మరి ఆ కంగువా గేట్ చేస్తాడు కానీ వీళ్ళు యాస్టిస్ దించేస్తారు కదరా. సీన్ టు సీన్ దించేస్తారు. అరే యాస్టిస్ దించడం ఓకే గానీ అక్కడ ప్రభాస్ ఎంత కూల్ గా మాట్లాడతాడంటే, అంటే లైక్ ఒక చప్రిగాడ్లా మాట్లాడు. మరి ఎంత చాలా స్టైలిష్ గా చాలా మాట్లాడతాడు. ఈడేంట్రా ఫుల్ ఏం సీన్ ఏంటి, మ్యాటర్ ఏంటి, నువ్వేంటి ఎగురుతున్నావు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నీకు ఉందిరా, నీకు తర్వాత ఉంది. బిందాస్ మ్యూజిక్ వచ్చిందండి మా సినిమా పేరే అనుకున్నా, మ్యూజిక్ కూడా కొడదేంగరా. అంతే. ఇది చూసా ప్రభాస్ నాచేత ఎందుకు మరి అంత చేయించారు, సింపుల్ గా చేస్తే అయిపోయింది కదా అనుకుంటాడు. ఎవరి గురించి ఆలోచన చేసేది లేదు. ఏ శైలి నా గురించి అస్సలు ఆలోచన. లుక్ కూడా ఒక డిఫరెంట్ ఉంటది రా ఈ సినిమాది. ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటది ప్రభాస్. బ్యాక్గ్రౌండ్ చూసా మ్యూజిక్. అంటే మిర్చి అంటే మిర్చి లాగే కొట్టాడు. ఇప్పుడు అది పెట్టాలి అసలు చూద్దాం. నాకు లాంగ్వేజ్ అర్థం ఏంటి వచ్చాడా. డీఫాట్ ఆడడానికి వచ్చినట్టు వచ్చాడు. ఆడ అలాగే నడుచుకుని వస్తుంటే ఇటు సడన్ గా ఫ్రేమ్ మధ్యలోకి ఎలా పక్కన తుప్పల్లో దాక్కున్నాడు చుక్కని. తుప్పల్లాగా ఎందుకు వెళ్ళాడు మరి? కదా বুঝতে পারছি আপনারা খুব তাড়াহুড়োর মধ্যে আছেন। ওকে, আমরা যে টসে জিতবে সে ওই చెడదెంగడానికి ముందు ఉంటారా బెంగాలీ వాళ్ళు. మంచి మంచి మాస్టర్ పీస్లు అన్ని చెడదొబ్బుతారు నీ దగ్గరుండి. వీళ్ళు సరిగ్గా చెయ్యట్లేదా లేకపోతే వీళ్ళు మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని సరిగ్గా ఆస్వాదించట్లేదా అనిపిస్తుంది నాకు. నా దగ్గర స్టాండర్డ్స్ అంతే అనుకుంటారా, ఇంకా అది బెంగాలీ స్టాండర్డ్స్ అంత అనుకుంటాను. ఇలా అని కాదు కండ్రా, మళ్ళీ అంటే కొన్ని స్టోరీస్ ఉన్నాయిరా బెంగాలీ మూవీస్ లో. ఇప్పుడు సడక్ చూసుంటారు, అదే దడక్ అని చెప్పి హిందీలో రీమేక్ వచ్చింది. జాహ్నవి కపూర్ ది ఫస్ట్ మూవీ. ఇలా మంచి మంచి మూవీస్ కొన్ని ఉన్నాయిరా బెంగాలీ నుండి. అయినా నువ్వు ఈ మధ్య బెంగాలీ మూవీలు ఎందుకు చూస్తున్నావురా? అంటే ఇన్కాగ్నిటో మోడ్ పని చేయట్లేదని బెంగాలీ మూవీలు చూస్తున్నాను. అయితే అలాంటి బెంగాలీ మూవీస్ కూడా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం
వీళ్ళు స్టాండర్డ్ పెంచుకుంటే బాగుంటది. రీమేక్ చేస్తున్నారు, కొద్ది డబ్బులు పెట్టి రీమేక్ చేసుకుంటే వీళ్ళకి వస్తుంది కదా అన్నది అంతే. కానీ వాళ్ళు అలా చేశారనుకో మనకి ఇలాగా మనకి ఇలాంటి స్టఫ్ దొరకదు కదా. ఊరు వెళ్దాం రమ్మంటే వచ్చేస్తాడు కదా ఆ సీన్. అమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దెంగేశారా ఆఖరికి. పాపం మంచి మనోజ్. మన బిందాస్ సినిమాలో మ్యూజిక్ ఇదే కదా సేమ్, టైటిల్ అదే కదా. సో ఎందుకులే మళ్ళీ కష్టపడ్డం అని చెప్పి అందులో లేపుసారు. వాళ్ళు ఎవరు బెంగాలీ అలాగే దెంగుతున్నారు వాళ్ళు. పాట అనుకుంటాను నాకు తెలుసు. సేమ్ ఇంకా అదే పాట కొట్టారు మొత్తం. బ్యాక్గ్రౌండ్ పాటలు పెట్టుకున్నాడు అంతే. ఇంకా ఏందయ్యా మాకేంది ఇది, మా జనాలకి ఏం చూపించాలి మేము, ఇదా చూపించేది? అంతే చెప్తున్నాను కదరా. బ్యాక్గ్రౌండ్ నే ఒక సాంగ్ లో పెట్టేసాడు అలాగా తీసుకెళ్ళి. లేదన్న రక్షించారు ఆ పాట తీసుకొచ్చి దాన్ని కూని చేసి లేకుండా. థ్యాంక్స్ బెంగాలీ. అదే బెంగాలీ ఒకేసారి 2 మూవీలకి ప్రమోట్ చేస్తున్నారు, బిందాస్ సినిమాని ఇదిని. అసలు ఎలా ఉంటదిరా అసలు మనకి ట్రావెలింగ్ టైంలోనే చూడు. అలాగ ఉంటది. అనుకుని ఎగేస్తున్నాడు. అంటే మన తెలుగులో బీజిఎం అంతే ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేయడం రాదు కదా వాళ్ళకి. అది యాక్టర్స్ కొట్టారు 2-3 సార్లు రిపీట్ మోడ్ లోనే. ఏమన్నాడు అసలు చూసావా కట్అవుట్? రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. ఇదేంట్రా మాట్లాడితే కింద నుంచి ఎత్తున్నాడు. హీరోవా జాదుగర్ ఆనంద? ఆ సీన్ అరే ఈడు కూడా అదే అడిగాడు రామయ్య. అదే అడిగాడు. ప్రభాస్ ఎలా చెప్తాడు, అనుకోకుండా చెప్పేస్తాడు. ఆడికంటే మేము అర్థం నరేసాను సార్ అంటాడు. ఈడైతే నేనే పెట్టాను ఇప్పుడు ఏంటి అంటున్నాడు. అయినా బాడీ చూపించడానికి అక్కడ ప్రభాస్ కాదు కదా, చూపించడం కూడా బాగా చూపించాడు ప్రభాస్ ని. తొండముఖం వేసుకుని ఇంటర్వల్ ఫైట్ సీన్ పెట్టి అసలు అది ఎలాగొందో చూద్దాం ఒకసారి. ఆతులు లేసే మూమెంట్ అది. దానికి తోడా బీజిఎం ఈ ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయము ఫస్ట్ నుంచి. యాక్చువల్ అయితే ఎక్స్పెక్ట్ చేయము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రేంజ్ దంచేసాడు ఒక టైంలో. సీన్ అసలు నరుకుతా ఉంటదరా ఎలివేషన్. సర్లే మన బజ్జీ ఏం చేశాడో చూద్దాం. చూడు ప్రభాస్ చెయ్యది, ప్రభాస్ చెయ్యరు. ఈ షాట్ కూడా మన తెలుగు షాటే. ఒకసారి చూడు, సేమ్ షర్ట్ కాదో చూడు ఒకసారి. ఏమా నాకు ఇందాల నుంచి అదే డౌట్ కొడుతుంది. సేమ్ హ్యాండ్, చెట్లు. అరే సేమ్ రా, అరే బుర్ర కట్ చేస్తారు మా సేమ్. అరే ఇగరా ఇది మన తెలుగు మిర్చి, ఇది బెంగాలీ బజ్జీ. అదే నాకు ఇందాలా ఏంటి ఇక్కడ క్వాలిటీ బాగుంది, మళ్ళీ సడన్ గా చూడు క్వాలిటీ మారిపోద్ది. 144pకి వెళ్ళిపోద్ది ఒకసారి. అదిగో వచ్చాడు 144p ప్రభాస్. అయితే ఇందాకలా ఎగిరి నరికిన షాట్ కూడా అవి కూడా యాస్టీజ్ అనుకుంటారా? అయ్యే షార్ట్స్ వాడేసారు ఉంటారు అనుకుంటా. లేదు మా ఎందాలు చూసాను. అలా పంప్ ఉంటది కదా, అది మన దగ్గర రెడ్ ఉంటది, వీళ్ళ దగ్గర ఎల్లో ఉంటరా గమనించాను. తప్పలేదు. ఏంద్రది ట్రై చేసాడు మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ లాగా ఏదో పెట్టాడు. అరే ఆడు ఆ మాట
వాళ్ళకి కొంచెం పదాలు చప్పక వస్తారా. బీని బి అని వీని బి అని పలుకుతారు. ఏందిరా ఎందుకు ఎలా చేశాడు ప్రభాస్? ఎలా చేశాడు? ఇంటెన్స్ తో చేశాడు. నువ్వెలా చేస్తున్నావు? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నోళ్ళ కేర్ లో ఉన్నట్టు చేస్తాను. అది కూడా జస్ట్ ప్రభాస్ ఫేస్ మ్యాచెస్ పెట్టేస్తారేమో అనుకున్నాను. వాళ్ళని బతికిచ్చారు. ఫార్మల్స్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. జై తెస్తాడు. ఓకే దే అమ్మా ఏమన్నా లుక్ రా అంటే అరే అప్పుడులో బాగా ట్రెండ్ అయినాయి కదరా ఈ లుక్స్. ట్రెండ్ అయింది ఈ డ్రెస్ కాస్ట్యూమ్ ఆ బెల్ట్లు. మనోడు మేకోవర్ చాలా ట్రెండ్ అయింది అప్పుడులో. కొంచెం బాడీ ఉండి క్లాస్ గా నీట్ గా ఫార్మల్స్ కూడా అంత బాగుంటారు. బాగుంటాయి, చాలా బాగుంటాయి కాస్ట్యూమ్స్ అసలు. ఒకసారి అది పెట్టరా బాబు. అది ఏం వేసుకొస్తాడా అన్న కుతూహలం భయం అన్ని ఉన్నాయి నాకైతే. ఈవిడికి ఎందుకు అంత అంత ప్రభాస్ కి అక్కలా ఉంటది ఆవిడ. ఈవిడేంట్రా హీరో కమ్మంలా ఉంది. కేపీహెచ్బి ఆంటీలా ఉంది ఇది. అమ్మో మాకు తెలియదులే. మాకు తెలియదులే అది. হ্যাঁ ওটা অভি নিয়ে আসবে। তোমার হাতে এটা কি? গিয়ে সাজাও প্লিজ। ఓకే మ్యామ్. అరే ఆడి స్పెట్స్ రోడ్ మీద 100 రూపాయలు స్పెట్స్ పెట్టించుకొని అంటే డీసెంట్ గా అంటే స్పెట్స్ పెట్టుకోవాలరా అని ఆడి ఫీలింగ్. మళ్ళీ షర్ట్ మ్యాచింగ్ అయినట్టు ఆరెంజ్ అది. ఆడే అలాగే ఉన్నాడు. ఆడే పువ్వులాగే. చాలులే ఈ దరిద్రం మాకు చూడలేము ఇంకా చూడలేము. ఇది అంతా అవసరం లేదు. చాలా అనుకున్నాం ఈ సీన్ కరెక్ట్ గా స్టార్ట్ అవడం కూడా ఆడు తిట్టుకొని వెళ్ళిపోతుంటే గుమ్మం దగ్గర నుండి ఫస్ట్ లోపు అవుట్ ఫోకస్ వెళ్తూ ప్రభాస్ గారు ఇలా అనుకుని ఇలా తిరిగి పరిగెట్టడం అనేది చాలా బాగా చూపిస్తుంది. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే అరే ఇది అసలు ఇది హైలైట్ తెలుసా? ట్రాక్ అసలు మంచి థాట్ అది. ఎలివేషన్ షాట్ కి చాలా బాగా హెల్ప్ అయింది అది. అంత స్లో మోషన్ లో కదులుతున్నాడు ఎట్రాడు. మా స్పెట్స్ తీసాడు రా. అర్థమైందా? డీసెంట్ నుంచి బ్రహ్మానందం మూడో పైకేస్తే ప్రపంచ యుద్ధం వచ్చినట్టు స్పెట్స్ తీస్తే అవతలకి మామూలు ఉండదు. అరే ఇదేంట్రా ట్రాన్సిషన్ అయిపోతే వెళ్ళిపోతున్నాడు రాడు. అదిగోరా కెతకెత సినిమాలో పరిగెడతాడు కదా జీ 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 అని. వీడు ఎవడో స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నాడండి. ఆడ అమ్మ మొగుడే అయి ఉంటాడే అన్నట్టు. ఆడే ఆడమ్మ మొగుడు ఈడాడు. একটা মানুষের উপর বিশ্বাস ఏంట్రా చూస్తా చదవమే అన్నట్టు গুন্ডা নিয়ে এসে ওনাকে হুমকি দিচ্ছেন। భయ్యా ఫస్ట్ నోట్ లో ఉన్న కిడ్లీ బెంగాలీ బీడియారికి ఎక్కడో అంటేస్తే వస్తున్నట్టు ఉన్నది ఆ డైలాగ్ అడిగి. అవుట్ అలా అవుట్ లోనే ఉన్నారు భయ్యా. ఇంట్లో ఎప్పుడో వచ్చారు బయటికి. అరే ఈ షాట్ కూడా అదే మాయా పేరు మారుతాం కదా. రెంట చింతల నుంచి అదేదో వచ్చింది. అమ్మో వద్దురా నాయన నీకు దండం పెడతాను. మ్యూజిక్ కొట్టాడు రా. క్లైమాక్స్ చూసే అంత ధైర్యం ఉందా నీకు అసలు? క్లైమాక్స్ ఎందుకు తెలుసా చూడాలి? ఆడి కోసమే గుండె బతకాలరా. ఆ గుండె బతకాలి. చూస్తున్నందుకు మనం బతకాలి కొద్ది రోజులు. అసలు ఆ ట్రాన్సాక్షన్ చూసావా? ఇప్పుడు దాకా భరిస్తున్నాడు ఫ్యామిలీ గురించి మాట్లాడగానే ఒక్కసారి ఎదురు తిరిగితే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సపోర్ట్ బాబోయ్ తిరగొట్టాడు సినిమా. అందుకే ట్రాన్సాక్షన్ కూడా సూపర్ ఉండదు అది.
కానీ నీకు ప్రేమతో దగ్గర రా అంటాడు చూడు. నేను సడన్ గా ప్రభాస్ వాయిస్ మారిపోయింది అనుకున్నాను. ఓ మై గాడ్, థ్యాంక్ యూ గైస్. ఓ కమలింగరా, ఓకే. ఈడు ఎలా చెప్పాడు చూద్దాం అది. నువ్వు చెప్పినట్టే చెప్పుంటుంటాడు సేమ్. కేశం బోల్లో కేచరి బోలో శుభా కేసరి అన్నట్టు. అరే ಅದಕ್ಕೆ ನಡುವೆರದಂಗೆ 5 సెకండ్లు అనక్కిట్టు మాయా 5 సెకండ్లు అనక్కిట్టు ಅದಕ್ಕೆ నడువెరదంಗೆ అడికి కొద్దిగా అనక్కి పెట్టు మాయా నడుమే దెంగర్రా. అరే ఈడికి అన్ని కింద నుండి వస్తున్నారా, ఈడి కింద నుండి వస్తున్నాడు, ఈడికి కింద నుండి వస్తున్నాడు. কিন্তু আমার মা কি করেছিল রে, তুই আমার মাকেও মেরে ফেললি, তবু আমি এই অস্ত্র নিয়ে এই বাড়িতে ঢুকিনি। আরে ভালোবাসা নিয়ে এসেছিলাম রে, ভালোবাসা। ప్రభాస్ చెప్తుంటే ఎమోషనల్ గా ఉంది, ఈడు చెప్తుంటే మోషన్ వస్తున్నట్టు ఉంది. మోసం వస్తున్నట్టు. వచ్చాడు 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 అని వచ్చాడు. మన తెలుగు సీన్ లోనే కొంచెం కమరింగ్ ఈ సీన్. ఓకే ఓకే, సైలెంట్ 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 సైలెంట్. ఓకే, నవ్వద్దు. బాగుంది, మన సీన్ బాగుంటది. లేదు ఈ సీన్, అరే తప్పురా, అలాగొద్దు, అది తప్పు. ఈ సీన్ రెండింటిలోనే ఒకలాగే ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. వాడిని నార్మల్ కుర్చీలో కూర్చోబెట్టి ముందుకు పడమంటే ఏదో పడేవాడు రా, ఆడేదో రెక్లైన్ కింద ఎక్కడో కూర్చున్నాడు. ఆడు లెగిసి కింద పడాలంటే ఎక్కడ వద్దురా, అది లేకలేని మనిషి. శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా మా ఎలివేషన్ బాగుంటుంది. మెయిన్ ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండ్రా ఏం గుండ్రాదు, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతకాలి. ఏం గుండ్రాది. ఇప్పుడు మన బజ్జీగాడి గుండె చూద్దాం. ఈడే గుండు పెట్టాడు ఏటో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సేమ్ కదా? సేమే, బిందాస్ తీస్తాడు ఇందాక. ప్రార్థన కూర్చున్నట్టు వచ్చారు ఒకసారి ఆడు. మళ్ళీ అనకపోయా నాయన ఎత్తుకోవా. కొత్త గొప్ప మందాన్ని కొంచెం నీటే చేశాడు రా. ఆ గుండె బతకాలరా, ఆ గుండె బతకాలరా. ఏం గుండ్రాది. పర్ఫార్మెన్స్ సార్ ఇదంతా. లాస్ట్ లో ఈడికి పక్షవాతం వచ్చినట్టుంది, మూతి వంకర అయిపోయింది. ఏదైనా సరే ఇదంతా ఒక వర్చువల్ పెయింటింగ్ పర్ఫార్మెన్స్ బై బెంగాలీ మూవీస్ అండి. గైస్, ఇప్పటి వరకు కూడా చూసి మీకు నచ్చింది, బాగా నవ్వుకున్నాం, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటే గనక ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ ఈ రియాక్షన్ బాగుంటే నెక్స్ట్ ఏ సినిమా చేయాలో చెప్పాలనుకుంటే కింద కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా నవ్వుకోవాలనుకుంటే అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో subscribe to Dabba Connect. Dabba Connect.